పవన్ కళ్యాణ్ నుంచి పుట్టిన కథ కమిటీ కురాలు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొనిదెలే ఇటీవలే మంచి హుషారుగా కనిపిస్తోంది. విడాకుల అనంతరం కొంతకాలం సైలెంట్ అయిపోయిన నిహారిక ఇటీవలే సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్గా కనిపిస్తోంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తిరిగి టీవీ షోలు గెస్ట్గా కూడా దర్శనమిస్తోంది. ఇక ఇదే సమయంలో నిహారిక నిర్మాతగా కూడా మారి ఓ సినిమానే నిర్మించారు. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్, దామోదర్ బ్యానర్స్ పై కమిటీ కురాళ్ళు పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిహారిక ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్లతో తెరకెక్కిస్తున్న సినిమా కమిటీ కురాలు. ఒక ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళ జ్ఞాపకాలు, ఆ ఊళ్ళో జరిగే జాతర, ఆ ఊరి రాజకీయాలు, వాళ్ళ లవ్ స్టోరీలు నేపథ్యంలో తెరకెక్కింది ఈ కమిటీ కురాళ్ళ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ని ప్రేరణగా తీసుకుని పాలిటిక్స్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. తాజాగా కమిటీ కురాలు సినిమా డైరెక్టర్ యదువంశీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశాడు. యదువంశీ మాట్లాడుతూ, నాకు జయప్రకాష్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. సినిమాలో కొన్ని చోట్ల వాళ్లనే ప్రేరణగా తీసుకుని రాసుకున్న సీన్స్ కూడా ఉన్నాయి. సినిమాలో పాలిటిక్స్ గురించి ఉంటుంది. ఊళ్ళో జరిగే పంచాయతీ ఎన్నికల సీన్స్ కూడా ఉంటాయి. సినిమా చివర్లో వచ్చే 20 నిమిషాల సీన్స్ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పాలిటిక్స్ను ఉదాహరణగా తీసుకొని రాసుకున్నాను. అలా అని ఇది పొలిటికల్ సినిమా అయితే కాదు. ఒక ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళ కథలు, ఊళ్ళో జాతర, రాజకీయాల గురించి ఉంటుంది అని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ని ప్రేరణగా తీసుకుని రాశాను అని నిహారిక గారు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ సినిమా కథ మొత్తం నిహారిక గారికి నచ్చిందే. ఆల్రెడీ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీలో కొంతమంది ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని తెలిపాడు డైరెక్టర్ యదువంశీ. అయితే కమిటీ కురాళ్ళు సినిమా నుంచి గతంలో ఎన్నికల ముందు ఎలక్షన్స్కి ఇచ్చే తాయిలాలపై, రాజకీయ నాయకులపై సెటైరికల్గా ఓ సాంగ్ కూడా వచ్చింది. అప్పుడే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా తీశారని పలు కామెంట్స్ రాగా ఇప్పుడు డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు.